కేశవుడు నచ్చిన మాసం కార్తీకం. శివుడు మెచ్చిన మాసం కార్తీకం. కేశవుడు నచ్చిన మాసం కార్తీకం. హరిహర ఏకోన్ముఖ మాసం కార్తీకం. ప్రకృతి పరవశించిన మాసం కార్తీకం. శివుడు మెచ్చిన
జగదంబ జగదంబ శ్రీ కన్యకాంబ కరుణించి కాపాడమ్మా. జగదంబ జగదంబ శ్రీ కన్యకాంబ కరుణించి కాపాడమ్మా. అనురేణు పరిపూర్ణ కన్యక రూపిణి అనురేణు పరిపూర్ణ కన్యక రూపిణి మా ఇంటి దీపమమ్మా. మా ఇంటి దీపమమ్మా. జగదంబ జగదంబ చైతన్యకాంబ జగదంబ జగదంబ శ్రీ కన్యకాంబ జగదంబ జగదంబ చైతన్యకాంబ జగదంబ జగదంబ శ్రీ కన్యకాంబ. జగదంబ శ్రీ కన్యకాంబ. అమ్మవారి చరిత్ర యొక్క విశేషం మనకు తెలవాలన్న ఉద్దేశంతో మనం ప్రతి శుక్రవారం అమ్మవారి యొక్క చరిత్రలోని కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. కార్తీక మాసం అంటే శివకేశవులకు ప్రీతిపాత్రమైన మాసము. కార్తీక స్నానము ఉదయాన్నే సూర్యోదయానికి బ్రహ్మముహూర్తంలో స్నానం చేయాలి. గంగా స్నానము, నదీ స్నానము, కాకడ హారతి రోజు చేయాలి. శివకేశవులకు ప్రీతిపాత్రమైన దీపారాధన చేయాలి. వైకుంఠ దామోదర మాసం అని కూడా అంటారు. దీపాలను వెలిగించాలి. వీలు కాని వాళ్ళు 366 రోజులు కాకపోయినా ఒక్కరోజు కార్తీక పౌర్ణిమ రోజు కూడా ఒక్కరోజు 366 వత్తులతో దీపారాధన చేయాలి. కన్యకా పరమేశ్వరి గుడిలో 3 రోజుల భాగంగా దీపోత్సవం, కార్తీక దీపోత్సవం జరిగింది. ముగింపు సమయంలో కోటి దీపోత్సవం కార్యక్రమం జరిగింది. చాలా బాగా జరిగింది. అధిక సంఖ్యలో మహిళలు వచ్చారు. మహిళా సంఘం వాళ్ళు చాలా బాగా నిర్వచించారు. కార్తీక మాసం పునస్కరించుకొని 30 రోజులు కార్తీక మాసాన్ని ఉపయోగించుకొని శివకేశవులను కొలుచుకుంటూ శివకేశవ నామస్మరణతో ముగింపు దినంగా 3 రోజులు మహిళా సంఘం వారు కార్తీక దీపోత్సవం అంగరంగ వైభవంగా చేశారు. వాళ్ళ ముగింపు రోజు 30 రోజుల్లో లాస్ట్ రోజు అంగరంగ వైభవంగా మహిళా సంఘం వారి ఆధ్వర్యంలో జరిగింది. మహిళలందరూ ఉత్సాహంగా అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. దీంట్లో భాగంగా మహిళా సంఘం వారు ముగ్గులతో కళకళలాడుతూ సహస్రదీపాలంకారంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముగ్గులు దీపాలతో గుడికి వస్తే ఒక పండగ వాతావరణంతో అందరు మహిళలతోటి ఆనందంగా ఉంది. మేము దీంట్లో పాల్గొన్నందుకు మాకు